ఈరోజు మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ బ్రో. యా ఒకటి ప్రశాంత్ గారు, అంటే మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ హెడ్సెట్ ఎందుకు యూస్ చేస్తారు? మ్యాక్సిమం వీడియోస్లో హెడ్సెట్ పెట్టుకుని ఉంటారు. యా ఎందుకంటే నాకు ఇక్కడ మా ఏరియాలో డిస్టర్బెన్స్ చాలా. ఓకే. ఆ డిస్టర్బెన్స్ వల్ల నాకు వీడియో కరెక్ట్ రాదని చెప్పి నేను హెడ్సెట్ యూస్. అంటే ఇప్పుడు మీకు ఫ్యాన్స్ ఎలా అవుతున్నారు మాకైతే తెలియదు, కానీ అవి మీలో ఏమి యాక్టింగ్ ఉందని లైక్ కొడుతున్నారు అసలు అర్థం కావట్లేదు చాలా మంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది అనేవాళ్ళు ఎన్నో అంటారు. మీకు చాలామంది పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు పాజిటివ్ కామెంట్ చేసినా మనం తీసుకోక తప్పదు, నెగిటివ్ కామెంట్ చేసినా తీసుకోక తప్పదు. అంటే పాజిటివ్ చేసిన వాళ్ళ మీద ఎలా రియాక్ట్ అవుతారు? మంచిగానే రియాక్ట్ అవుతారు. బట్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూసారు, అవి మనకి గుచ్చుతూ ఉంటాయి. నేను అంటే మీరు వాటిని ఎలా తీసుకుంటారు? ఇంతవరకు నేను ఆ కామెంట్స్ చదువుతాను. కామెంట్స్ ఎందుకు వస్తున్నాయండి అంటే చాలా దారుణంగా వస్తుంటాయి, చూసే చాలా స్క్రోల్ ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం మనము. ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఒక మనిషికి పాపులారిటీ వచ్చిందంటే కామెంట్స్ అన్నవి తప్పవు. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కొంతమంది సూపర్ అని మీరెందుకు అమ్మాయిలుగా చేస్తూ ఉంటారు? అది కూడా చెప్తాను. అది ఏంటంటే నేను దాదాపు అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, బయట కూడా అమ్మాయిలాగే ఉంటాడు ప్రశాంత్, బంజారాహిల్స్ ప్రశాంత్ అంటే అమ్మాయిలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడని పబ్లిక్ టాక్. దాని మీద మీ అభిప్రాయం? అట్లా ఏం లేదండి, నేను ఓన్లీ వీడియోస్ వరకే అట్లా ఎక్స్ప్రెషన్స్. బయట వచ్చిందంటే నేను కూడా రఫ్. ఎవరైనా అడ్డు వచ్చిందంటే కుట్లాడడానికి నేను రెడీ, అన్నికి నేను రెడీ, అన్ని A to Z అన్నీ వచ్చి మనకు కూడా చూసి ఛాన్స్ ఇస్తారేమో అనేసి చేస్తున్నారు. మీకేంటి బాధ అనేసి ఒకటి కొద్దిగా ఫైర్ అయితే చేశారు వీడియో. దాని మీద మీరు కొద్దిగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు? అది ఎందుకు ఆ రోజు ఆ వీడియో అప్లోడ్ చేశానంటే దానికి కారణం ఏంటంటే ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని వీడియోస్ చేస్తున్నావు కదా, నీకు ఎందులో ఆఫర్ వచ్చిందా, నీకు టిక్టాక్ ద్వారా ఏమన్నా హెల్ప్, ఏదన్నా ఫండ్ అనేది ఏమన్నా వచ్చిందా అని కామెంట్ చేశాడు. తనకి నేను రిప్లై ఇచ్చిన ఇప్పుడు కొంతమంది కూడా ఏమంటున్నారంటే తను చూడడానికి బాగోడు కాబట్టి మీరు అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే అమ్మాయి వీడియోస్ చేస్తే నేను పబ్లిక్ అవుతాను, పబ్లిక్ ఫిగర్ అవుతాను అనేసి నేను చేస్తున్నాను అనేసి అని అనుకుంటున్నారు అనేసి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు నా వీడియోస్లలో మిమ్మల్ని, ఉప్పల్ బాలు గారిని, కాగజ్నగర్ సాయిని సేమ్ రిలేటెడ్గా పోలుస్తూ ఉంటారు. అంటే నా అభిప్రాయంగా మీరు కూడా చూస్తున్నారు కదా, ట్రోల్స్ చేస్తున్నారు. ఉప్పల్ బాలు, బంజారాహిల్స్ ప్రశాంత్, కాగజ్నగర్ సాయి సేమ్ రిలేటెడ్ అనేసి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏం లేదు, ఇంకా అదైతే కామన్ ట్రాల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఉప్పల్ బాలుని ఫస్ట్, తర్వాత నన్ను, కాగజ్నగర్ సాయిని. అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ సంథింగ్ చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, ఇంటి పక్కల కానీ బంధువుల్లో కానీ, వాళ్ళ దగ్గర ఎలాంటి అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళది? అంటే మీ వీడియోస్ మీరు చూస్తుంటారు కదా, చాలా మంది చూస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. ఇంకా అంటే చాలా మంది హైదరాబాద్ సిటీలో చాలా మంది గుర్తుపట్టినప్పుడు అన్న సెల్ఫీ అన్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా రియాక్ట్ చుట్టుపక్కల అంటే స్టార్టింగ్లో అన్నారు నువ్వు వీడియోస్ చేస్తావు, స్టార్టింగ్లో నాకు కూడా లైక్స్ రాకపోయేది, ఫాలోవర్స్ లేకపోయేది, చాలా మంది అన్నారు. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి ట్రోల్స్ చూసిన తర్వాత అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు రేపు చీరలు కట్టుకునేటోళ్ళకే ఇస్తారు పిల్లల్ని, నాకు ఇయ్యరా? అంటే అంటే ఈ విషయం జరగకుంటే బాగుండు అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా టిక్టాక్ వల్ల? ఒకసారి టిక్టాక్ వీడియోలో నా పక్కన డ్యూయట్ వచ్చింది, చాలా గలీజ్ డ్యూయట్. అది చెప్పుకో. గలీజ్ డ్యూయట్ అంటే ఏ టైప్? అంటే ఇట్లానే ఒక బాయ్ అంటే ఇంత చిన్న ఏజ్లో అన్ని దెబ్బలు కానీ, అన్ని తిట్లు కానీ, అన్ని మాటలు కానీ, అన్ని అవమానాలు కానీ, ఎవ్వరికి స్కూల్కి వెళ్తే కూడా నా మాటలు చూసి అందరూ అనేవాళ్ళు, స్కూల్లో పిల్లలు కూడా ఎక్కిరించేవాళ్ళు. అంటే ఏంట్రా ప్రశాంత్ నువ్వు మొత్తం అమ్మాయిలాగా ఉన్నావు, ఏంట్రా. ప్రశాంత్ గారు వాళ్ళ అమ్మ నాన్న మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్ అండి.
ఇప్పుడు ప్రశాంత్ గారు టిక్ టాక్ చేస్తూ ఉంటారు కదండి, టిక్ టాక్ చేసినప్పుడు చాలా కామెంట్స్ పెడుతుంటారు, వాటిని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని తిట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ తిట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మీరు మీ అబ్బాయి? ఎవ్వరు పిల్లలు ఎవరు తల్లిదండ్రులైనా సరే ఎవ్వరు పిల్లలకు కూడా అన్ని అట్లా చెప్పొద్దు చెయ్యొద్దు అని ఎవరైనా తల్లిదండ్రి చెప్పాలి. ఎందుకంటే అందరు పిల్లలు ఎదగాలని దేవుని మేమైతే ఎప్పుడైనా కోరుకుంటాం. మేమైతే ఎవరి పిల్లలకు చెడుగా ఎప్పుడు అనలేదు. నా కొడుకుకి ఎన్ని మాటలు అందరు పెట్టినా నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడు ఏం మొక్కినా అంటే అందరు మంచిగా ఉండాలని దేవునికే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నా కొడుకు కూడా మంచిగా ఎదగాలి, మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి అని నాదొక కోరిక. కాకపోతే కామెంట్స్ పెట్టే ముంగల కొంచెం ఆలోచించాలి, ఎవరి పరిస్థితి ఎట్లుంది చూసి పెట్టండి. ఎవరి పరిస్థితి ఆ ప్లేస్ లో మీరుంటే ఎంత ఫీల్ అవుతారు, ఎంత బాగా ఎవరికి ఏం కోరికలు ఉన్నాయి.